కోచింగ్ లేకుండా కేవలం బుక్స్ మాత్రమే చదివి ఉద్యోగాలు సంపాదించుకున్న వారు మీ దృష్టిలో మీ స్టూడెంట్స్ ఉన్నారా? చాలామంది ఉంటారండి. మనం పేపర్‌లో గూడా చూస్తుంటాము. బట్ అది రేర్ కేసెస్. హ్మ్. వాళ్ళేదో ఆన్‌లైన్‌లోనైనా కంపల్సరీగా వింటారు. ఓకేనా? అంటే ఆఫ్‌లైన్‌లో ఒకవేళ చెప్పారు. వాళ్ళకి పాఠాలు. ఫెసిలిటీ లేకపోయినా హ్మ్. ఆన్‌లైన్‌లో వాళ్ళు గైడెన్స్ తీసుకోవడము, కొన్ని క్లాసెస్ వినడము, కొన్ని మాడ్యూల్స్ ఈవెన్ అంటే కొన్ని డిఫికల్ట్ ఏరియాస్‌కి సంబంధించినటువంటి క్లాసెస్ అయినా వాళ్ళు వింటారు. ఓకేనా? ఆఫ్‌లైన్‌లో వాళ్ళు వెళ్లరు కావచ్చు పాపం వాళ్ళకున్నటువంటి కండిషన్స్ బట్టి. బట్ కోచింగ్ వల్ల ఏమవుతుంది అన్నప్పుడు మనం 100% చేయాల్సినటువంటి పని 100 గంటలు పెట్టాల్సినటువంటి టైం లేదా 100% ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి టైము 60% లేదా 50% తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఒక యాస్పిరెంట్‌కి ఏం కావాలంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో అప్పుడు నేను కొట్టగలను అని ముందుకు వెళ్తాడు. అసలు కాన్ఫిడెన్స్ నువ్వు పుస్తకాలు చదువుతుంటావు, నీకు గైడెన్స్ లేదు, నువ్వు ఎట్లాంటి క్లాసెస్ వినవు. క్లాసెస్ వింటే టెక్నిక్స్ తెలుస్తాయి కదండీ. ఇప్పుడు ఒక 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 సబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత ఉంది అనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. దానిలో 4 రకాల పుస్తకాలు నువ్వు చదివేసినావు. చదివిన తర్వాత నువ్వు ఏది అడిగినా కూడా చెప్తున్నావు. బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎట్లా అడిగాడు అనేది నీకు తెలియాలి తప్పనిసరిగా. తెలిస్తే ఇట్లా ఉన్నది గత ప్రశ్న ఇట్లా ఉన్నది కాబట్టి ఈ విధంగా నేను ఈసారి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి క్లారిటీ నీకు వస్తుంది. కాబట్టి మూడవ అంశం ఏంటి అంటే కోచింగ్ మీరు జాయిన్ అవుతారా లేరా అనేది మీ ఇష్టం. బట్ దానివల్ల మీకు కొంత క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. ఒక రైట్ ట్రాక్ లోపల వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మూడవ అంశం ఏంటి అంటే పీవైక్యూస్ను ప్రాక్టీస్ చేయడం అండి. నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అయితే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే కోచింగ్ క్లాసులు వింటారు, పుస్తకాలు కొనుక్కుంటారు, వింటారు, చదువుతారు, అయిపోతుంది. బట్ ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను చాలా వేదికల పైన చెప్తుంటా, ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అని చెప్పేసి అంటా ఉంటా.